27,000 ఇచ్చి నేను కాలం చేసినట్టే నేను గర్వం పెట్టినట్టే ఏం చేయమని అవసరం ఇక్కడ రా నేను ఎక్కడికి వెళ్ళి చూస్తా సగం చేయి అన్న అందరూ నారాయణ అట్లకెళ్ళి ఒక్కసారి అమ్మ అట్లకెళ్ళి ఒక్కసారి అన్నాము అట్లకెళ్ళి అన్నాము ఒక్కసారి మొత్తం కాంగ్రెస్ వాళ్ళంతా కూడా సరే సరే లేరా ఏదో పనులు ఉన్నట్టు ఉన్నాడు అదే ఉన్నట్టు ఇంకోటి కాదురా ఈరోజు చెప్పి నేను పని చేస్తాను
ముందుగా ఈరోజు పిసిసి అదేవిధంగా ఏఐసిసిలో పనిచేసినటువంటి మాజీ ఎమ్మెల్యే కల్వకుర్తి వంశీచంద్రారెడ్డి గారు, కొంతమంది కాంగ్రెస్ నాయకులు వారు ఈ మధ్యలో అయోధ్యలో జరిగినటువంటి శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని బహిష్కరించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులుగా ఈ యొక్క పవిత్రమైనటువంటి రామాలయానికి విచ్చేసి పూజలు చేసి భారతీయ జనతా పార్టీ నాయకులపైన లేనిపోని అవాకులు చెవాకులు వాడడం, దానికి నిరసనగా ఒక ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని బహిష్కరించినటువంటి నాయకులు యొక్క పవిత్రమైన గుళ్లకు రావడంతో ఈ యొక్క గుడి ప్రాంగణమంతా శుభ్రత లేకుండా అపవిత్రమైంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ రామాలయాన్ని శుద్ధి చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇకపోతే వంశీచంద్రారెడ్డి గారు గతంలో ఏఐసిసిలో ఉన్నారు, పిసిసిలో ఉన్నారు. ఒక పార్టీ అంతర్గత వ్యవహారాలని, అంతర్గతమైనటువంటి మాటల్ని ఏ విధంగా బయటపెట్టారో వాళ్ళు కూడా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చూశారు. కాబట్టి మొట్టమొదటిసారిగా ఏ పార్టీ అయినా పార్టీ అంతర్గత విషయాల్ని బయట పెట్టడం వల్ల ఆ పార్టీకి లేనిపోని అవాసుపాలు అవుతుంది. కాబట్టి ముందుగా కాంగ్రెస్ పార్టీ ఆయన్ని సస్పెండ్ చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. మా యొక్క జాతీయ నాయకురాలు అరుణమ్మపై లేనిపోని మాటలతో, ఆయన యొక్క మాటల్ని బట్టి చూస్తుంటే కాంగ్రెస్లో అంతర్గతంగా ఉన్నటువంటి కుమ్ములాటలు ఏవైతే ఉన్నాయో, ఎంపీ టికెట్ కొరకు పోటీ పడడం వల్ల ఎంపీ టికెట్ కొరకు ఇంకా పెద్ద నాయకులు పార్టీలోకి రావడం, ఈ యొక్క టికెట్ అడగడంతో ఆయన యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి గతంలో పోటీ చేసి ఎన్ని ఓట్లు వచ్చినాయో మనం అందరం కూడా చూసినాం. కాబట్టి ఆయన యొక్క రేట్ పెంచుకోవడానికి లేనిపోని అభండాలు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులపైన వేస్తే నా యొక్క రేటు పెరుగుతుంది, నా యొక్క ఇమేజ్ నేను కాంగ్రెస్లో కాపాడుకొని ఈ యొక్క ఎంపీ టికెట్ పైన ఆయన యొక్క అస్తిత్వం ఏమైతుందో కాపాడుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇంకొక విషయం అడుగుతాను, వంశీచంద్రారెడ్డి గారు గతంలో కూడా మీరు పోటీ చేశారు. గతంలో మీరు పోటీ చేసినప్పుడు అరుణమ్మ గారు కూడా ఈ యొక్క పార్లమెంట్లో పోటీ చేసింది. మీరు చెప్పినటువంటి 2019 ఎలక్షన్ల ముందు అరుణమ్మ గారు ఈ విధమైనటువంటి మాటలు అన్నది అని చెప్పినప్పుడు ఆ 2019 ఎలక్షన్లో మీకు ఆ మాటలు గుర్తు రాలేదా? మీకు షార్ట్ టైం మెమరీ ఏమైనా లాస్ ఉందా? అంటే అటువంటి సందర్భాల్లో ఎందుకు గుర్తు రాలేదు? ఈరోజు 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మాజీ శాసనసభ్యులు చెల్లా వంశీధర్ రెడ్డి గతంలో ఎమ్మెల్యేగా ఎన్నికైనంత వరకు ఈ జిల్లాలో ఎవరికి కూడా తెలియదు. ఆయన అదృష్టమో మరి మా ఆచార్య దురదృష్టమో కానీ ఆయన ఏదో 73 ఓట్లతోటి బయటపడ్డటువంటి ఎమ్మెల్యే. అంతేగాని ఆయన ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రకరకాల ప్రలోభాలకు ప్రజలను లోపెట్టి గెలిపించుకున్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఈరోజు తగుదనమ్మా అని చెప్పి పార్లమెంటు టికెట్ తీసుకొని పోటీ చేయడానికి నేను ముందుకు వస్తున్నా. కాబట్టి నన్ను మహబూబ్ నగర్ ప్రజలందరూ కూడా గుర్తించాలన్నటువంటి ఆలోచన విధానంతో ఈరోజు వచ్చి ఏదో ఒక అఖిల భారత స్థాయిలో ఉన్నటువంటి నాయకురాలపైన మాట్లాడడం అనేది చాలా విచిత్రంగా ఈరోజు ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఇది చాలా
అంటే పొరపాటు అని చెప్పి నేను చెప్తున్నా. ముఖ్యంగా ఈరోజు బయటికి వెళ్తే ఈ పార్టీ లేదు ఆ పార్టీ లేదు, ఏ పార్టీ వాళ్ళైనా ఒకటే మాట అంటున్నారు, దేశంలో జాతీయత జాతి సమగ్రత ఉండాలని అంటే భారతీయ జనతా పార్టీ ఉండాలి, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండాలన్న ఆలోచన విధానం ఈరోజు ఒక గుడిసెలున్న తల్లి దగ్గర నుంచి పెద్ద బిల్డింగ్ కట్టినటువంటి కార్పొరేట్ సంస్థ వరకు కూడా ఈరోజు ఆలోచన ఉంది. కానీ దీన్ని ఏ విధంగా మళ్లించుకొని నేను ఎంపీగా పోటీ చేయాలన్నటువంటి ఆలోచనతోటి ఈరోజు వంశీచంద్రెడ్డి గారు రావడం, మరి ఇలాంటివి కాంట్రవర్సీవి చేస్తేనే నేను పబ్లిక్లో కనిపిస్తా అని చెప్పే ఆలోచనతో చేసినట్లే కనిపిస్తుంది, కానీ ఇంకొకటి కాదు. ఏది ఎన్ని చేసినా తలక్రిందులు తపస్సు చేసినా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు అనేది ఉండదు. ఎందుకనంటే మొన్న కూడా రాష్ట్రంలో గెలిచింది. ఎందుకు గెలిచిందంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి వ్యతిరేకతతోటి కాంగ్రెస్ పార్టీ గెలిచింది, కానీ లేకుంటే వీళ్ళేదో ఉద్ధరిస్తారని చెప్పి గెలవలేదు. కాబట్టి ఇప్పుడు వంశీచంద్రెడ్డి నోరు మూసుకొని తన ప్రచారం ఏందో తను చేసుకోవాలి, కానీ ఈ విధంగా భారతీయ జనతా పార్టీ నాయకులపైన దుమ్మెత్తిపోస్తే మాత్రం మేము అంతకంటే డబ్బులు దుమ్మెత్తిపోయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఈరోజు అందుకే వాళ్ళ అపవిత్రమైనటువంటి పాదాలు పెట్టినటువంటి రామాలయాన్ని మేమందరం వచ్చి శుభ్రపరిచి మేము రామాలయానికి పవిత్రత చేకూరుస్తాం.